సతీష్ ఇస్ దేర్? యా సతీష్, ఓకే. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాయబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించింది కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రాడ్యుయేట్కు సంబంధించిన 2, ఒకటి టీచర్కు సంబంధించిన 1 స్థానాలలో పోటీ చేయబోతున్నారు. ఈ విషయంలో మనకు తెలిసిన ప్రకారం 2-3 నామినేషన్స్ కూడా వేసానట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో గోదావరి డీటెయిల్స్ నుండి కృష్ణా, గుంటూరు, గోదావరి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో అందులో నుంచి వెళ్ళి శ్రీకాకుళం అది ఎవరైతే ఉన్నారో పీరా బత్తుల రాజశేఖర్ అని వాళ్ళు నామినేషన్ వేశారు. అలాగే ఇంకో కేఎస్ లక్ష్మణ్ గారు కూడా నామినేషన్ వేశారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 3 స్థానాలకు సంబంధించిన ఎలక్షన్స్లో నెగ్గాలని చాలా ప్రతిష్టాత్మకంగా స్టెప్స్ వేస్తున్నది. దానికి ఒకసారిగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? ఈ ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయో దాని విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పేరాబత్తుల రాజశేఖర్ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే యూటీఎఫ్ అధ్యక్షులు రాఘవులు పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ పేరాబత్తుల రాజశేఖర్ కి గెలుపు అంత సులభంగా చేకూర్చకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మధ్యలో మాజీ ఎంపీ హర్ష కుమారుడు జీవి సుందరం కూడా ఈ పోటీలో ఉన్నట్లుగా తెలిసింది. మరి బీజేపీ పార్టీ అంతగా సహకరించట్లేదని కూడా తెలిసింది. కేవలం అక్కడ గెలిచిన ఆ ఎమ్మెల్యే మాత్రమే ఆ కూటమి అభ్యర్థితో తిరుగుతున్నాడు. కానీ మిగిలిన వారు బీజేపీ అభ్యర్థి పార్టీ తరపు నుంచి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదని, క్యాంపెయిన్ కి పార్టిసిపేట్ చేయట్లేదని తెలుస్తుంది. మరి జనసేన పార్టీ కూడా అంతగా పట్టించుకోవట్లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఆ పిఠాపురం నియోజకవర్గంలో కుర్చీలతో కొట్టుకున్న సందర్భం కనిపించింది. మరి దీనికి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు ఓటముల గురించి మనము చూస్తే మరి మిగిలిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. దీనిలో 35 మంది పోటీలో ఉన్నారు. మరి పోటీలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్నిక అంత సులభం కాకపోవచ్చు అనే అపోహ కూడా ఉన్నది. తర్వాత వాలంటీర్ల సంఘం తరపు నుంచి ఒక అభ్యర్థి కూడా పోటీ చేయడం జరిగింది. శివ గణేష్ అనే వ్యక్తి. మరి ఇతను కూడా పోటీలో నిలబడ్డాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను మమ్మల్ని మరలా తిరిగి తీసుకుంటుంది అని చెప్పి, వాలంటీర్లను తీసుకుంటారు అని చెప్పి తీసుకోకపోగా దాని గురించి ఏమాత్రం కూడా మరలా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి మేము కూడా ఈ పోటీలో ఉన్నామని చెప్పి కృష్ణా గుంటూరు జిల్లాల నుండి అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుండి కూడా వాలంటీర్లు పోటీలో ఉన్నారు. మరి దీనిపై మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనే బీజేపీ ఎమ్మెల్యే మాత్రమే అతడు తిరుగుతూ ఉన్నారు. మరి క్యాంపెయిన్ లో మరి తెలుగుదేశం పార్టీ సభ్యులు తిరుగుతున్నారు. ఎవరు కూడా కూటమికి సంబంధించిన వారు అందరూ కలిసిగా క్యాంపెయిన్ చేయట్లేదనే ఒక అభియోగం ఉన్నది. అలాగే మరి కృష్ణా గుంటూరు జిల్లాలకు వస్తే మరి ఇక్కడ కూడా బలమైన వ్యక్తి 5 సార్లు పోటీ చేసిన లక్ష్మణ్ అనే వ్యక్తి పోటీలో ఉన్నారు. ఆయన ఇప్పటికే 3 సార్లు సిట్టింగ్ ఆయన 3 సార్లు ఆయన గెలుపొందిన ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా పట్టభద్రులు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దీనిలో మరి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఈయన మాజీ మంత్రి, ఈయన కూడా గట్టి బలమున్న వ్యక్తే. కానీ మరి ఇప్పుడు బలమైన వ్యక్తిని ఢీకొనడంలో మరి ఏ విధంగా సక్సెస్ అవుతారో తెలియదు. ఇక్కడ వాలంటీర్ల నుండి లంకా గోవిందరాజు అనే వ్యక్తి కూడా పోటీలో ఉన్నారు. మరి ఇక్కడ దాదాపుగా 35 మంది పోటీలో ఉన్నారు. ఈ పోటీ చేసిన అభ్యర్థులు మరి అందరూ కూడా ఎంతో కొంత వారు ఓట్లు చీల్చే అవకాశం కనపడుతుంది. మరి దీని మీద మరి ఎన్నికల్లో మాదే గెలుపని ఇద్దరు కూడా ముందు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ కొద్దిగా స్పీడ్ గా ఉన్నప్పటికీ కూడా తదుపరి వెనుకబడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ లక్ష్మణ్ రావు అనే వ్యక్తి చెప్పండి. సతీష్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం ఈ ఎమ్మెల్సీకు సంబంధించిన ఎన్నికలలో ఇద్దరేమో గ్రాడ్యుయేట్స్ సంబంధించింది, ఒకటేమో టీచర్స్కు సంబంధించింది. టీచర్స్ల పరిస్థితి
ఒకవేళ కనుక ఓడిపోతే మాత్రం ఇది చాలా పెద్ద కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద దెబ్బగా భావించవచ్చు. అలాగే గ్రాడ్యుయేట్స్కు సంబంధించింది కూడా ఇప్పటికే కొంచెం అసమ్మతి రేకున్నది అన్నట్టుగా మీరు చెప్తున్నారు. అలాగే అక్కడ మనకు వాస్తవాలకు కూడా అక్కడ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందింది. అయినప్పటికీ జగన్ కూడా తన పావులు మాత్రం కల్పిస్తున్నాడు. వీరికి ఒకసారి జగన్ ఏదైతే ఉన్నదో ఆయన మీద ఒకసారి దెబ్బ వెయ్యాలి. వారికి ఏదైతే ఉన్నదో ఓటమి పాలైన తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో గల నెగ్గగలిగితే ప్రజలకు సంబంధించిన ఒక బ్రహ్మాండమైన సందేశం ఇవ్వదలుచుకోవచ్చు అన్నట్టుగా జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరు లేకపోయినప్పటికీ కూడా పీడీఎఫ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వారికి మద్దతును కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి కేఎస్ లక్ష్మణ్ కు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉందా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ గారు ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ కేఎస్ లక్ష్మణ్ కనుక సపోర్ట్ చేస్తే టీడీపీ అభ్యర్థి బలహీన పడిపోతాడు. అలాగే గ్రౌండ్ రిపోర్ట్ కూడా తెలుగుదేశం కూటమి వెనుకంజలో ఉన్నదన్నదే తెలియచేస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ అనేక మంది అభ్యర్థులు ఓట్లు చీల్చడానికి చాలా ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే చాలా మంది తమ 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 నగరాల్లో ఉన్న ఆ యొక్క ప్రాబల్యాన్ని బట్టి వారికి ఓట్లు ప్రాధాన్యత ఓటు 1వ నంబర్ని వారు వేయించుకోవాలని చూస్తున్నారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచింది. చాలా దాదాపుగా 33 నియోజకవర్గాల్లో పోటీ జరుగుతుంది. ఈ పోటీలో 33 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం అత్యధిక మెజారిటీతో గెలిచింది. ఎన్నడూ లేనంత అత్యధిక మెజారిటీని సాధించింది. ఇప్పుడు గనక తెలుగుదేశం పార్టీ వెనుకంజలో ఉండి తెలుగుదేశం పార్టీ కనుక ఓడిపోతే ఈ విజయం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందనే అక్కడ కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు 2 రోజుల క్రిందట మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని వారందరికీ కూడా గీతోపదేశం చేశారు. అలాగే మరి ఇక్కడ ఓటర్లకు కూడా డబ్బుతో ప్రభావితం చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. మరి దీన్ని బట్టి చూస్తే ఓకే సతీష్, 27 నాడు పోలింగ్, అలాగే మార్చి 27 నాడు పోలింగ్ ఎప్పుడుంది, కౌంటింగ్ ఎప్పుడుందండి? ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 3వ తారీఖున కౌంటింగ్ జరగబోతుంది. అంటే ఈ 27 నుంచి వెళ్ళి ఈ భవిష్యత్తు మొత్తం అక్కడనే తేలనుంది. కాబట్టి మనం ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే మాత్రం చాలా బలంగా ఇరు వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి అన్నట్టుగా మనం భావించవచ్చు కదా? అవును, భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ టాపిక్.